ఒకసారి ఇద్దరు స్నేహితులు, వాళ్ళు కొంచెం ధనమున్న వాళ్ళు, వారిద్దరూ కూడా ప్రత్యేకంగా ఒక ఫ్లైట్లో వాళ్ళిద్దరే, ఇంకెవరు లేరు, వాళ్ళిద్దరూ నడిపే వ్యక్తి తప్ప ఎవరు లేరు. అయితే ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే ధనవంతులేమో వాళ్ళు వెళ్ళే మార్గమధ్యములో వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమనంటే ఒక వ్యక్తి ఎలా అంటున్నాడు, నేను చాలా ధనవంతుడు కాబట్టి నా దగ్గర చాలా ధనం ఉంది, అయితే ఈరోజు నేను ఒక వ్యక్తిని సంతోష పెట్టాలని అనుకుంటున్నాను అని అన్నాడు. అంటే పక్కనున్న రెండో వ్యక్తి స్నేహితుడు, ఫ్రెండ్ అన్నాడు, ఏ విధంగా సంతోష పెట్టాలనుకుంటున్నావు? మనం ఉందేమో పైన కదా, ఈ హెలికాప్టర్లో నుంచి కింద ఉన్న వాళ్ళని ఎలా సంతోష పెడతావు నువ్వు అని అడిగితే, వెంటనే ఈ వ్యక్తి అన్నాడు కదా, నా దగ్గర ఆ పర్సులో 2000 రూపాయల నోటు ఉంది, ఈ 2000 రూపాయల నోట్ని నేను వెళ్తున్న ఈ విమానంలో నుంచి కిందకి విసిరేస్తే ఎవరికైతే ఈ నోటు దొరికిద్దో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, సంతోషంగా ఫీల్ అవుతారు, ఆ విధంగా నేను సంతోష పెట్టాలని అనుకుంటున్నాను అన్నాడు. వెంటనే ప్రక్కనున్న స్నేహితుడు అన్నాడు, అవునా, నువ్వు ఒక వ్యక్తిని సంతోష పెడితే నేను నలుగురిని సంతోష పెడతానన్నాడు. నలుగురినా ఎలా అని అడిగాడు. ఏం లేదు, నువ్వు 2000 రూపాయల నోటు ఒక వ్యక్తికి ఇస్తానన్నావు, అయితే నా దగ్గర 4 500 రూపాయల నోట్లు ఉన్నాయి, ఈ 4 500 రూపాయల నోట్లను నేను కిందకి వేస్తే నలుగురు సంతోషపడతారు. ఎందుకు? నలుగురికి దొరుకుతాయి కదా, కాబట్టి నలుగురు సంతోషిస్తారు, నేను నలుగురిని సంతృప్తి పరచగలుగుతాను, సంతోష పెట్టగలుగుతాను, వారి ముఖంలో ఆనందాన్ని చూడగలుగుతాను, ఎవరైనా పర్వాలేదు అని చెప్పన్నాడు. వెంటనే ఈ వ్యక్తి 2000 రూపాయల నోటు వేసాడు, ఈ వ్యక్తి 500 కాగితాలు 4 కిందకి వేసాడు. అయితే విచిత్రం ఏంటంటే వేయటానికి అవి వేసారు, కానీ వేసిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదం, గొడవ అనేది స్టార్ట్ అయింది. ఎలా? నువ్వేమో నేనేసింది ఒక్క 2000 రూపాయల నోటే, ఒక్కరినే సంతోష పెట్టావు నువ్వు అని అన్నాడు ఆ వ్యక్తి. ఈ వ్యక్తి అంటున్నాడు, నువ్వేసిన డబ్బులు నేనేసిన డబ్బులు ఒకటే, అయితే నేను మాత్రం నలుగురిని సంతోష పెట్టాను అని ఈ విధంగా అక్కడ వాళ్ళ మధ్య గొడవ పడ్డానికి పెద్ద కారణమేమీ లేదు, కానీ గొడవ చిన్న చిన్న చినుకు చినుకులా స్టార్ట్ అయింది, గాలివాన్లు అయిపోయింది. వాళ్ళిద్దరూ కూడా పెద్ద పెద్దగా అరుచుకోవడం మొదలుపెట్టారు, గొడవ పడడం మొదలుపెట్టారు. ఆ గొడవ కాస్త బాగా ఎక్కువైపోయేసరికి ఈ లోపల పైనుండి వెళ్తా ఉన్నారేమో, వీళ్ళిద్దరూ అరుచుకుంటా కొట్టేసుకుంటున్నారు, లోపలే కొట్టుకుంటా ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితికి ఈ హెలికాప్టర్ ఊగటం మొదలుపెట్టింది అటు ఇటు. వెంటనే కొంత సమయం చూశాడు ఆ డ్రైవర్, ఆ పైలట్, కొంత సమయం చూసి తర్వాత ఒక్కసారిగా వెనక్కి తిరిగి అన్నాడంట, మీరిద్దరూ ఒకళ్ళను సంతోష పెట్టడానికి ఒకళ్ళు, నలుగురిని సంతోష పెట్టడానికి ఒకళ్ళు వేశారు, మంచిదే, కొంత సమయం మీరు గనక సైలెంట్గా ఉండకపోతే మీ ఇద్దరిని కిందకి దోసేసి నేను ప్రశాంతంగా ఉంటానన్నాడంట. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. ఎందుకు? మీరిద్దరు ఉండటం వల్ల ఈ విమానం ఎక్కడ పడిపోయేదో అర్థం కావట్లేదు, మీరిద్దరు కనుక సైలెంట్గా లేరనుకో మీ ఇద్దరిని కిందకి దోసేస్తే నేను ప్రశాంతంగా చేరవలసిన స్థలానికి చేరతానన్నాడు. ఈ మాట నేను ఎందుకు చెప్పాను అని అడిగితే, కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకే కారణం లేకుండానే అక్కడ గొడవకి అవసరం లేని వాటితోనే చిన్నయే పెద్దగా చేసుకుని గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏమీ కారణం లేకపోయినా చిన్న వాటినే కారణంగా తీసుకుని మనస్పర్ధలు, విభేదాలన్నవి తెచ్చుకుంటూ ఉంటారు స్నేహితులుగా ఉన్నవాళ్ళు. అయితే ఈరోజు నేను చెప్పబోయే వ్యక్తి ఎవరు అని అడిగితే, దావీదుకు చాలా మంచి ఫ్రెండ్, దావీదుకు మంచి చాలా స్నేహితుడైన ఒక వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆ వ్యక్తి దావీదుతో చాలా చక్కని సన్నిహిత్యాన్ని, సహవాసాన్ని కలిగి ఉన్నాడు. ఒక మంచి పేరు కలిగిన వ్యక్తి, ఒక మంచి దైవ గుణాలు కలిగిన వ్యక్తి. ఈరోజు ఆ వ్యక్తిని మీకు పరిచయం చేయాలని అనుకుంటూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, ఆ మాటలు మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకుందాం. అర్కీయుడైన హూషై పై వస్త్రములు చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజును దర్శనము చేసెను. రాజును దర్శనము చేసెను. ఎవరంట? ఎవరు? హూషై. చెప్పండి అమ్మా, ఎవరు పేరు చెప్పాలి ఈరోజు? మీరు చెప్పాలి. ఎవరు?
హూషై. ఈరోజు హూషై దావీదు స్నేహితుడు. అతనిలో ఉన్న చక్కని గుణగణాలు ఈరోజు ఒక పాఠాన్ని దేవుడు మనకు నేర్పబోతా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చదివిన పాఠ్య భాగంలో, వాక్య భాగంలో ఏముంది అని అడిగితే, అర్కీయుడైన హూషై వచ్చి రాజు దర్శనము చేసెను. ఏం చేశాడంట చెప్పాలి? ఏం చేశాడు? రాజు దర్శనము చేశాను. ఈరోజు మనం అందరం కూడా దేవుని సన్నిధిలోకి ఎందుకు వచ్చాం? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసయ్య దర్శనం చేయడానికి మనం వచ్చాం. అవునా? ఎవరి దర్శనానికి వచ్చాం చెప్పాలి? ఎవరి దర్శనానికి వచ్చాం? యేసయ్య దర్శనానికి వచ్చాం. ఇంతవరకు చాలా చక్కగా పాటలు పాడాం, ఆరాధన చేశాం. ఆరాధనలో కూడా అందుకే ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా, నాతో మాట్లాడయ్యా అని చాలా చక్కగా ఆరాధన చేసామా లేదా కదా? అయితే ఈరోజు ఒక వ్యక్తి దేవుని దర్శనాన్ని చెయ్యాలంటే, ఒక వ్యక్తి రాజును దర్శించాలంటే ఎలాంటి గుణాలు ఉండాలో హూషైలో నుంచి మనం నేర్చుకుందాం. అయితే ఈరోజు మనందరికి కూడా ఆశ ఉంటుంది. ఏమని? దేవుని దర్శనాన్ని చెయ్యాలి అని. ఉందా లేదా? దైవ దర్శనం కావాలి అన్నవారు ఒకసారి మీ చేయి చూపించండి. ఆశ లేదా మీకు? ఆశ లేదా? ఉందా? ఆశ ఉండాలి. ఆశ ఉంటేనే పొందుకోగలుగుతాం కదా. ఆశ లేకుండా మనం ఏమీ కూడా చేయలేం. అయితే హూషై అనే వ్యక్తి రాజు దర్శనాన్ని పొందుకోవడానికి వచ్చాడు. అయితే ఎవరు ఈ రాజు అని అడిగితే, ఇశ్రాయేలుల ప్రజలకి రెండవ రాజుగా దావీదు పరిపాలన చేస్తా ఉన్నాడు. మొదటి రాజు సౌలైతే రెండవ రాజు దావీదు. దావీదు గారి పరిపాలన చేసే సమయములోనంట ఒకరోజు కొన్ని పరిస్థితులు మార్చబడి, ఎలాగూ అని అడిగితే, తన కుమారుడైన అబ్షాలోము ఏం చేశాడో తెలుసా? తన తండ్రి సింహాసనం మీద కన్నేసి తన తండ్రిని దింపేసి అతడే రాజుగా ఉండాలని ఆశపడ్డాడు. వాస్తవంగా చెప్పాలంటే ఈ లోకంలో ఎవరైనా దీవించబడతా ఉంటే, ఆశీర్వదించబడతా ఉంటే, అభివృద్ధి చెందుతూ ఉంటే చూసే వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి ఏమనిపించిద్దంటే, ఇదేంట్రా ఉన్నట్టుగా ఉండి వీడెంత పైకి వెళ్ళిపోతా ఉన్నాడు, దీవించబడిపోతా ఉన్నాడు, ఈ వ్యక్తిని ఎలా పడగొట్టాలి, ఎలా చెడగొట్టాలి అని చూస్తూ ఉంటారు. కానీ దావీదు గారిని పడగొట్టాలని, సింహాసనం మీద నుంచి తప్పించాలని అనుకున్నది బయటోళ్ళు కాదు, పక్కోళ్ళు కాదు, పరాయోళ్ళు కాదు. ఎవరో తెలుసా? తన సొంత రక్తం పంచుకు పుట్టిన కన్న కొడుకే అబ్షాలోము అనబడిన వాడు. అతనికి రాజుగారు కుర్చీ మీద కన్నుబడిన ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఎలాగైనా సరే, ఏ విధంగానైనా సరే నా తండ్రి సింహాసనాన్ని నేను లాక్కోవాలి అనుకున్నాక ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఇశ్రాయేలు ప్రజల మధ్యకి వెళ్ళటం మొదలుపెట్టాడు, ప్రజలతో మాట్లాడడం మొదలుపెట్టాడు, వారి సమస్యలు కనుక్కోవడం మొదలుపెట్టాడు, వారి మధ్య తిరగటం మొదలుపెట్టాడు, వారితో మాట కలిపి ప్రజలందరినీ కూడా తన వైపుకు త్రిప్పుకోవటం మొదలుపెట్టాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇప్పుడు ప్రజలంతా కూడా అబ్షాలోము అంటే కొంచెం ప్రేమ చూపించడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత కొంతమందిని తన వైపుకు త్రిప్పుకుని ఒకానొక రోజున 10 గోత్రాల ప్రజలను ఇశ్రాయేలీయులను ఏం చేశాడంటే తన దగ్గర పెట్టుకుని ఇప్పుడు ఒకరోజు తన తండ్రి మీదకి యుద్ధానికి బయలుదేరాడు. ఎలాగో తెలుసా? అబ్షాలోము రాజు జై కొడతా ఉన్నారు. జై కొడతా ఉంటే ఇప్పుడు అబ్షాలోము చక్కగా వస్తా ఉన్నాడు. వీళ్ళంతా వస్తా ఉండగా ఈ విషయం ఎవరికి తెలిసిందంటే తండ్రి అయినా దావీదుకు తెలిసింది. తెలియగానే తండ్రి చాలా బాధపడ్డాడు. అయ్యో, నా కుమారుడు ఎందుకు విరోధంగా లేచాడు, నా కుమారుడు ఎందుకు తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు అని. కుమారుడేమో యుద్ధానికి వస్తూ ఉంటే తండ్రి ఏమో యుద్ధం చేయడానికి ఇష్టపడలా. తండ్రి ఏం చేశాడో తెలుసా? పాదాలకు చెప్పులు కూడా వేసుకోకుండా ఒక కండవ అలాంటిది తీసుకుని తన తల మీద ముసుగ్గా వేసుకుని ఇప్పుడు వెళ్ళిపోతా ఉన్నాడు. ఎక్కడికి? అరణ్యంలోకి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎందుకు? తన కుమారుడితో యుద్ధం చేయడానికి తండ్రికి ఇష్టం లేదు. వెళ్ళిపోతా ఉంటే అలా వెళుతున్న ఆ రాజు దగ్గరికి, అలాంటి పరిస్థితుల్లో, అలాంటి మనోవేదనలో ఉన్న దావీదును దర్శించడానికి ఎవరొచ్చారు అని అడిగితే
హూషై అనే వ్యక్తి రాజు దర్శనము కోసం వచ్చాడు. వాస్తవికంగా ఇశ్రాయేలుల ప్రజలందరి మధ్యలో ఉన్న ఆలోచన ఏంటి అని అడిగితే, ఒకవైపు తండ్రి, మరొక వైపు కుమారుడు. ఇప్పుడు ప్రజలుగా ఉన్న మనం తండ్రిని కోరుకోవాలా, కుమారుని కోరుకోవాలా, ఎవరిని కోరుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇశ్రాయేలుల ప్రజలందరూ కూడా సందిగ్ధంలో ఉన్నారు. కానీ హూషై మాత్రం అవేవి పట్టించుకోకుండా రాజు దర్శనము కొరకు రాజు దగ్గరకు బయలుదేరాను. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న నీవు నేను కూడా ఎవరి దర్శనాన్ని చెయ్యాలి అని అడిగితే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన జీవము కలిగిన దేవుని దర్శనాన్ని చేసేవారిగా ఉండాలి. మనలో చాలామంది ఎవరెవరితో మాట్లాడడానికి ఇష్టపడతా ఉంటారు, ఎక్కడికెక్కడికో వెళ్ళడానికి ఇష్టపడతా ఉంటారు, ఏవేవో చేయడానికి ఆశపడతా ఉంటారు. కానీ చెయ్యవలసిన పని మాత్రం చేయరు. ఏం చేయాలి? నువ్వెవరిని కలుసుకోవాలో తెలుసా? ఎవరితో మాట్లాడాలంటే, ఎవరి సన్నిధిలో ఉండాలంటే, ఎవరి స్నేహం కలిగి ఉండాలంటే, ఎవరిని దర్శించాలంటే మానవులను కాదు, అధికారులను కాదు, బలమైన వారిని కాదు, ధనవంతులను కాదు, ఎవరెవరినో కాదు, కానీ నీవు నేను హూషై వలె రాజు దర్శనమునకు రావాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు అందుకే కదండి పనులన్నీ విడిచిపెట్టాం. చాలామంది ఎక్కడున్నారో తెలియదు, ఏ మినపకాయ చేలో ఉన్నారో, ఏ ఏరుశనక్కాయ చేలో ఉన్నారో, ఎక్కడున్నారో మనకు తెలియదు. కానీ మనం ఎక్కడున్నాం? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవాతి దేవుని సన్నిధిలో ఆయన ముఖ దర్శనం కొరకు కూర్చున్నాం. హల్లెలూయా. మనము ధన్యులమంటారా కాదా? ధన్యులమేనా? నిజంగా ధన్యులమండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చున్న నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన మనలను దర్శించే దేవుడు. ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా అని అర్థిస్తారో, సన్నిధికి వచ్చిన వారిని, తండ్రి అని పిలిచిన వారిని విడిచిపెట్టే దేవుడు నా దేవుడు కాదు, ప్రతి ఒక్కరిని దర్శించే దేవుడు. అయితే నువ్వేం చేయాలో తెలుసా? హూషై వలె రాజు దర్శనానికి వచ్చేవారిగా ఉండాలి. ఏం చేయాలంట చెప్పాలి? ఏం చేయాలి? రాజు దర్శనానికి వచ్చేవారిగా ఉండాలి. హూషైలో చాలా మంచి గుణగణాలు ఉన్నాయి, చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఈరోజు హూషైలో ఉన్న ఆ గుణాలేంటో మనం నేర్చుకోగలిగితే తప్పకుండా జీవము కలిగిన దేవాతి దేవుణ్ణి దర్శనం మనం చేయగలుగుతాం. ఆయన ఎలాంటి వాడు, ఆయనలో ఏమి లక్షణాలు ఉన్నాయో ఈరోజు 4 విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. ఆ 4 విషయాలు కూడా త్వరగా మనం నేర్చుకోగలిగితే, ఒకవేళ ఇంతవరకు కూడా దేవుని సన్నిధిని అనుభవించలేదేమో, దేవుని ఆత్మను పొందుకోలేదేమో, ఆ రాజు దర్శనాన్ని పొందుకోలేదేమో, దేవుని చూడలేదేమో. చాలామంది చెప్పే మాట ఏంటో తెలుసా? మేము మందిరానికి వస్తున్నాం కానండి, ప్రార్థన చేస్తున్నాం కానండి, ఆరాధన చేస్తున్నాం కానండి, స్తుతిస్తున్నాం కానండి, దైవ దర్శనాన్ని పొందుకోలేదండి, దేవుణ్ణి చూడలేదు. గత కాలములో నేను చాలా ప్రార్థనా పరురాలిని, గత కాలములో నేను ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిని చూసిన వ్యక్తిని, గత కాలములో నేను ప్రార్థన చేస్తే దేవుని వెలుగును అనుభవించిన వ్యక్తిని. అయితే ఇప్పుడు నాలో ప్రార్థన తగ్గిపోయిన పరిస్థితి, నేను తగ్గిపోయిన స్థితిలో ఉన్నాను, జారిపోయిన స్థితిలో ఉన్నాను, పడిపోయిన స్థితిలో ఉన్నాను అని నీవు అనుకుంటే, ఈరోజు హూషై ఎలాంటి గుణాలు కలిగి ఉన్నాడో ఆయనలో ఉన్న లక్షణాలు గనక మనం కూడా పాటించగలిగితే, ఒక చక్కని పాఠాన్ని నేర్చుకోగలిగితే నీకు నాకు దైవ దర్శనాన్ని ఇస్తాడు దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకే ఇందాక ఆరాధనలో ఒక దర్శనం చాలయ్యని చాలా చక్కగా ఆరాధన చేసాం. అయితే ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మనలందరినీ దర్శించునుగాక. రైట్. హూషైలో ఉన్న 4 గుణాలలో మొట్టమొదటి గుణం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు చదవద్దు, మనం చదివిన దాంట్లోనే ఉంది. అతని పేరేంటి చెప్పాలి? అతని పేరేంటి? హూషై. హూషై అంటే అర్థం, అతని పేరుకు అర్థం ఏంటో తెలుసా? త్వరపడువాడు. ఏంటమ్మా చెప్పాలి? ఏంటి? త్వరపడు. చాలామంది పేర్లు పెట్టుకుంటారు, కానీ పేరుకు తగిన జీవితం జీవించరు. మొన్న ఈ మధ్య మంగాచార్లయ్య గారు ఇమ్మానుయేల్ గారి కూడికి పెడితే అక్కడికి వచ్చి ఒక మాట చెప్పారు. మీకు ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలియదు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? పెంటయ్య అని పేరు పెట్టుకున్న సింటులాగా బ్రతకాలంట. ఏంటి
పెంటయ్య అని పేరు పెట్టుకున్న సెంటులాగా బ్రతకాలంట. అర్థమైందా? గాబ్రియేల్ అని పేరు పెట్టుకుని గాడిదలాగా బ్రతకొద్దు, సుబ్బారావు అని పేరు పెట్టుకుని శుభ్రంగా బతుకన్నాడు ఆయన. ఏమన్నాడు? గాబ్రియేల్ అని పేరు పెట్టుకుని గాడిదలాగా బ్రతికే కంటే సుబ్బారావు అని పేరు పెట్టుకుని శుభ్రంగా బ్రతుకు అన్నాడు కదా. నిజంగానే పేర్లు చాలా బాగుంటాయి, తీరు బాగోదు. పేరు బాగుంటే ఉపయోగం లేదు, తీరు బాగోవాలి. అర్థమైందా? ఇతని పేరు హూషై. హూషై అంటే అర్థం త్వరపడువాడు. బైబిల్లో చాలా చక్కని పేర్లకు చాలా చక్కని అర్థాలు ఉన్నాయి. ప్రతి పేరుకి అర్థం ఉంది, ఉందా లేదా? అర్థం లేని పేరేమీ ఉండదు. కానీ పేర్లు మాత్రం పెట్టుకుని అర్థం లేని బ్రతుకు మనమే బ్రతుకుతూ ఉంటాం. రైట్. త్వరపడుట, ఇతని పేరుకి అర్థం ఏంటి చెప్పాలి అమ్మ, చెప్పాలి. ఇతని పేరుకి అర్థం ఏంటి? త్వరపడుట. ఏ విషయాల్లో త్వరపడాలి, ఏ విషయాల్లో త్వరపడకూడదు చెప్తాను. కొన్ని విషయాలు మీకు అర్థం కావడం కోసం మన మధ్యలో జరిగే విషయాలే చెప్తాను. ఇవైతే మీకు బాగా అర్థమవుతాయి. పిల్లల్ని తీసుకుందాం ఎగ్జాంపుల్గా. పిల్లలు చదువుకోవడానికి త్వరపడతారా, ఆడడానికి త్వరపడతారా? చెప్పాలి. దేనికి త్వరపడతారు చెప్పాలి, చెప్పాలి. సంతోషం గారు చదువుకోవడానికి అంటున్నారు. అమ్మ లేదమ్మా, ఇప్పుడు పిల్లలు చదువుకోవడానికి ఆడుకోవడానికి కూడా కాదు, సెల్ ఫోన్లు చూడడానికి త్వరపడుతున్నారు. అది అర్థమైందా? దేనికి త్వరపడతారు పిల్లలు? ఆడుకోవడానికి త్వరపడతారు. ఇంకా లేదంటే ఫోన్లు నొక్కడానికి త్వరపడతా ఉన్నారు. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలి అని అడిగితే, ఇంకా బాగా అర్థం కావాలి అని అడిగితే, మన ఇంట్లో ఎవరికైనా బాగోలేదండి. త్వరపడుట అనే దానికి అర్థం కోసం చెప్తున్నాను. మన ఇంట్లో ఎవరికైనా బాగోలేదు, పొరపాటున హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, రాలేదులే కంగారు పడద్దు, వచ్చింది అనుకోండి, అంబులెన్స్ని పిలవాలి. ఎలా పిలుస్తారు? ఎలా పిలుస్తారు? ఫోన్ చేసి 108కి ఫోన్ చేసి, ఏవండి మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది, ఉదయం వచ్చింది, సాయంత్రం కానీ రేపు కానీ మీరు అంబులెన్స్ రండి అని పిలుస్తామా? ఎవరైనా చెప్పాలి. ఎవరైనా పిలుస్తామా? ఎలా పిలుస్తాం? ఎలా పిలుస్తాం? త్వరగా, ఫాస్ట్గా. ఒకవేళ ఆడు ఫోన్ ఎత్తపోతే సచ్చాడే, మామూలుగా ఉండదు. ఇంకా వెంటనే ఎక్కడి దాకా వచ్చావు ఏంటి, ఎంత టెన్షన్ పడతాం. అర్థమైందా? త్వరపడుట అన్నదానికి మీకు అర్థం కావడం కోసం చెప్తా ఉన్నాను. ఈ లోకంలో చాలామంది త్వరపడవలసిన వాటికి త్వరపడకుండా అక్కర్లేని వాటి కొరకు త్వరపడతా ఉన్నారంట. వేటి కొరకు? అక్కర్లేని వాటి కొరకు, అవసరం లేని వాటి కొరకు త్వరపడతా ఉన్నారు. ఒకసారి ఒక తల్లి అంట తన కుమారుణ్ణి ఇలాగే ఎండాకాలం వచ్చిందంట, ఆ పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటే ఈరోజు ఒక పెళ్ళి, రేపు ఒక పెళ్ళి, ఎల్లుండి ఒక పెళ్ళి, అలా 4 రోజులు 4 పెళ్ళిళ్ళకి తిప్పిందంట. 5వ రోజు వీడు ముఖం మార్చుకుని కూర్చున్నాడంట. ఏంట్రా అలా కూర్చున్నావు అని అడిగితే వాడు అంటున్నాడంట, ఏం చెప్పనమ్మా, అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, నాకు పిల్ల దొరికిద్దో లేదో అని కంగారుగా ఉంది అన్నాడంట. ఏమన్నాడు? అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, నాకు పిల్ల దొరికిద్దో లేదోనని కంగారుగా ఉంది అన్నాడంట. ఎందుకే వాడు చదివేది ఎంత? 10th క్లాస్. 10th అవ్వాలి, ఇంటర్ అవ్వాలి, జాబ్ రావాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, తర్వాత కదా మన జీవిత భాగస్వామి. కొంతమంది త్వరపడవలసిన వాటికి త్వరపడకుండా అనవసరమైన వాటికి, వ్యర్థమైన వాటికి త్వరపడతా ఉంటారు. త్వరపడాల్సిన వాటికి కాకుండా వ్యర్థమైన వాటికి త్వరపడి వారి జీవితాలను పతనం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నష్టపోయిన వారు చాలామంది ఉన్నారు. భ్రష్టు పట్టించుకున్నవారు వారి జీవితాలను భ్రష్టత్వములోనికి నెట్టేసిన వారు చాలామంది ఉన్నారు. అయితే ఈరోజు హూషై మనకేమి నేర్పిస్తున్నాడు తన లైఫ్లో నుంచి అని అడిగితే, నీవు దేని కొరకు త్వరపడాలో వాటి కొరకే త్వరపడాలి, అంతేగాని అనవసరమైన వాటికి త్వరపడే వ్యక్తిగా మనమెవ్వరము ఉండకుందుముగాక. హల్లెలూయా. వేటి కొరకు త్వరపడాలి? వేటి కొరకు త్వరపడాలి? దేవుని సన్నిధిలో హూషై రాజు దర్శనము చేయడానికి త్వరగా పరుగెత్తాడు. అర్థమైందా? ఎప్పుడు? ప్రజలంతా కూడా ఎటెల్లాలో అర్థం కాని పరిస్థితుల్లో గందరగోళంలో ఉన్నారు. ఎందుకు? తండ్రి కొడుక ఈ పార్టీకి వెళ్ళాలా, ఈ పార్టీకి వెళ్ళాలా అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళందరినీ ప్రక్కన పెట్టాడు. మీతో నాకు పని లేదని త్వరగా పరుగెత్తుకుంటూ రాజు దగ్గరకు వెళ్ళి ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? రాజా
రాజా నిన్ను దేవుడు ఎన్నుకున్నాడయ్యా, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అని త్వరగా ఎక్కడికి వెళ్ళాడంట? హూషై రాజు దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు మనం దేవుని సన్నిధికి రావడానికి త్వరపడేవారిగా ఉండాలి. చాలామంది ఒక ఆయన ఇలా అన్నాడు, మందిరానికి వచ్చేటప్పుడంట తాబేల్లాగా వస్తారంట, వెళ్ళేటప్పుడేమో జింకలాగా వెళ్ళిపోతారంట. ఎలా? వచ్చేటప్పుడేమో తాబేల్లాగా వస్తారంట. ఎందుకు? వద్దాములే పాటలు అవ్వలేదు కదా, ఆరాధన అవ్వలేదు కదా, సన్నీ పాస్టర్ గారు ఇంకా రాలేదు కదా, అయ్యగారు ఇంకా రాలేదు కదా, ఆరాధన చేయలేదు కదా, వెళ్దాంలే అనుకుంటూ తాబేల్లాగా వస్తారు. అయితే వెళ్ళేటప్పుడు మాత్రం లేడి పిల్ల గంతులు వేసుకుంటున్నట్టు వెళ్ళిపోతూ ఉంటారు. నీవు త్వరపడాల్సింది ఎప్పుడో తెలుసా? దేవుని సన్నిధికి రావడానికి త్వరపడాలి, దేవుని మందిరానికి రావడానికి త్వరపడాలి, దేవుని మాట వినడానికి త్వరపడాలి, దేవుని సన్నిధిలో కూర్చోడానికి త్వరపడాలి, ఆరాధన చేయడానికి త్వరపడాలి, ఆయన దర్శనము చేయడానికి త్వరపడాలి. బైబిల్లో ఒక ఆయన దేవుణ్ణి చూడ్డానికి త్వరగా పరిగెత్తికెళ్ళాడు. ఎవరు? లూకాసు వార్తలో ఉంటుంది, జక్కయ్య. అయితే యేసయ్య ఆ ప్రాంతంలో వస్తున్నాడని విని ఈ జక్కయ్య గారంట పరుగున వెళ్ళాడంట. వెళ్ళటానికి వెళ్ళాడు కానీ కనిపించట్లా. నాకులా పొట్టిగా ఉన్నాడేమో, మరి ఏం చేస్తాం? కొన్నిసార్లు మాకు కనపడకపోయినా ఏదో ఒక రకంగా బాధపడతాం, ఎందుకంటే చూడాలని ఆశ కదా. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ జక్కయ్య గారు కూడా వెళ్తే కనిపించకపోయినా మా ఆలోచనలు మాకు ఉంటాయి కదా, విడిచిపెడతామా? కనపడకపోయినా ఏదో రకంగా చూసి వచ్చేస్తాం. అయితే ఈ జక్కయ్య గారు ఏం చేశాడంటే గబగబా మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కాడు. చెప్పాలి, అమ్మా మీకోసం ఎన్ని బాధలు పడతానని ఒక్క ముక్కన్నా అంటారని. కొంచెం కళ్ళు తెరుచుకొని గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అయితే ఈ జక్కయ్య గారు పరుగున మేడి చెట్టు ఎక్కి చెట్టు మీద కూర్చున్నాడంట. ఎందుకు? యేసు ప్రభు ఆ మార్గం వస్తున్నాడని. అయితే ఎప్పుడైతే పైన కూర్చుని చూస్తూ ఉన్నాడో యేసయ్య రానే వచ్చాడు. అక్కడికి వచ్చేసరికి జక్కయ్య అనుకుంటున్నాడు, నేను దూరంగా ఉండి చూద్దాం అనుకున్నాను, యేసు ప్రభు దగ్గరకల్లా వచ్చాడు అని చాలా చక్కగా చూస్తూ ఉన్నాడు. విచిత్రం ఏంటో తెలుసా? చెట్టు కిందకు వచ్చిన యేసయ్య చెట్టు పైకి చూస్తాంటే ఈయన అనుకుంటున్నాడు, ఆయన ముఖం నాకు కనపడతలేదని ముఖం కూడా పైకెత్తి చూపిస్తున్నాడు అని అనుకుంటున్నాడేమో. విచిత్రం ఏంటో తెలుసా? ఆయన ఏమన్నాడో తెలుసా? జక్కయ్య, నేడు నేను నీ ఇంటికి వస్తున్నాను, దిగిరా అన్నాడు. దిగిరా అనగానే జక్కయ్య ఎలా దిగాడు? ప్రభువా చూద్దామని వస్తే నువ్వేడు మా ఇంటికి వచ్చేస్తానంటున్నావు అని అనుకోలా. గబగబా త్వరగా దిగాను అని ఉంటుంది. అక్కడ మీరు చదువుకోండి, లూకాసు వార్త 19వ అధ్యాయంలో. ఎలా దిగాడంటే ఆయన చెప్పాలి, ఎలా దిగాడు? త్వరగా దిగి యేసయ్యను తన ఇంట చేర్చుకున్నాడు. ఈరోజు యేసయ్యను నీ ఇంట్లో చేర్చుకోవడానికి, నీ హృదయములో చేర్చుకోవడానికి త్వరపడుతున్నావా? మరి చాలామంది ఇంకా హృదయం అనే తలుపులు మూయబడి, వారి హృదయం అనే తలుపులు తెరవబడలా. యేసయ్యను చేర్చుకుందాంలే, అప్పుడే ఇంకా వయసు ఏమైపోయింది? ఇంకా వయసు ఉంది కదా, ఇంకా చాలా సమయం ఉంది, ఇంకా చాలా దినాలు ఉన్నాయి, అప్పుడే అయిపోలేదు అనుకుంటున్నావేమో. విను జాగ్రత్తగా, సమయం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. సమయం అయిపోయిన తర్వాత నువ్వు నేను ఏమీ చేయలేం. అయితే జక్కయ్య త్వరగా దిగి యేసయ్యను తన ఇంట చేర్చుకున్నాడు. తన ఇంటిలో ఉన్న పాప పంకిలమంతా కడగబడింది, పరిశుద్ధుడుగా మార్చబడ్డాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మరొక వ్యక్తి కూడా త్వరగా పరిగెత్తాడండి. ఎవరో తెలుసా? ఆదికాండములో అబ్రహాం గారు మమ్రే గుడారం దగ్గర కూర్చుని ఉంటాడు. అయితే మమ్రే గుడారం దగ్గర ఆయన కూర్చుని ఉంటే ఎండవేళ సమయమందు 3 దేవదూతలు తన ఇంటికి వస్తారు. వచ్చినప్పుడు ఆ 3ని చూసి, అయ్యా కాళ్ళు కడుక్కోండి, సేద తీరండి, భోజనం సిద్ధపరుస్తానని ఎలా వెళ్ళాడు? నిమ్మతంగా, ఇదేంటి మిట్ట మధ్యాహ్నం టైంలో వచ్చారు అని అనుకున్నాడా? లేదో, త్వరగా పరుగెత్తుకుంటూ గుడారములోనికి వెళ్ళి శారముతో చెప్తాడు, 3 మానికలు మెత్తని పిండి పోసి త్వరగా రొట్టెలు సిద్ధపరచమన్నాడు. ఆ వయసు ఎంత? 90 సంవత్సరాలు. ఆయన వయసు ఎంత? 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాల ఏజ్లో ఎలా పరిగెట్టాడండి? లేడి పిల్లగాని పరిగెట్టినట్టు పరిగెట్టాడు. దేని కొరకు? దేవుని సేవకులకు పరిచర్య చేయడానికి, దేవదూతలకు పరిచర్య చేయడానికి. ఈ రోజుల్లో చాలామంది పరిచర్య అంటే పరుగెత్తట్లా, నిదానంగా కూడా రావట్లా.
అమ్మా రండి, అమ్మా రండి అని ఎన్నిసార్లు చెప్పినా వద్దాంలే, చేద్దాంలే, చూద్దాంలే, ఏమైందిలే అని నువ్వు అనుకున్నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇది నీ ఇంట్లో పెళ్ళి కాదు, నా ఇంట్లో పెళ్ళి కాదు. దేవుని పనిని నీవు కాకపోతే మరొక వ్యక్తిని నిలబెట్టి ఆయన పనిని ఆయన జరిగించుకుంటాడు. కోటు గట్టిగా చప్పట్లో. దేవుడు పనిని ఆపే దేవుడు కాదు ఆయన. ఆయన పనిని ఎలా జరిగించుకోవాలో అలా జరిగించేస్తాడు. నీవు ఒకవేళ రాలేకపోవచ్చు, నిర్లక్ష్యంగా ఉండొచ్చు, అనాలోచనగా ఉండొచ్చు, లేకపోతే భేద విభేదాలతో వైరాలతో నేను వెళ్ళపోతే ఆగిపోయిద్దా అనుకుంటున్నావేమో. విను, నువ్వు వెళ్ళకపోయినా నేను వెళ్ళకపోయినా, నువ్వు రాకపోయినా నేను రాకపోయినా దేవుని పనిని మాత్రం ఘనంగా దిగ్విజయంగా జరిగించుకుంటాడు ఆయన. హల్లెలూయా. ఆయన పని ఆగదు. ఈయన అబ్రహాం గారు 100 సంవత్సరాల వయసులో పరుగెత్తుతున్నాడంట. దేని కొరకు? పరిచర్య చేయడానికి త్వరపడతా ఉన్నాడు. ఈరోజు సంగమా, నీవు నేను దేవుని పని చేయడానికి, దేవుని కార్యాలు చేయడానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి ఏ పనైనా సరే ఎలా ఉండాలి? పరుగెత్తే వారిగా ఉండాలి, త్వరపడే వారిగా ఉండాలి. ఇంకొక విషయం చెప్పనా? ఒకసారి యేసయ్య త్రోవంబట వస్తూ ఉన్నాడు. గుడ్డి భిక్షగాడు బర్తమైడనే ఆయన కూర్చుని అడుక్కుంటా ఉన్నాడు. అయితే ఎవరో చెప్పారు యేసు ప్రభు ఈ దోవన వస్తున్నాడంట అని. వెంటనే ఈ గుడ్డివాడు ఏమంటాడో తెలుసా? దావీదు కుమారుడా, నజరేతువాడా, నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను కరుణించయ్యా అని కేకలేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, ఏ గుడ్డోడా, నువ్వు పిలిస్తే కూడా యేసయ్య ఆగుతాడా? ఆగు, కేకలేయద్దు, పిలవద్దు అని ఆపుతా ఉన్న ఆ వ్యక్తి త్వరగా ఇంకా బిగ్గరగా ఏం చేశాడు చెప్పాలి? ఇంకా బిగ్గరగా ఏం చేశాడు? కేకలు వేశాడంట. ఎప్పుడైతే యేసయ్య కేక విన్నాడో ఆ వ్యక్తిని పిలిస్తే ఆ వ్యక్తి అక్కడ చదువుకొని మీరు ఆ వచనంలో ఏముంటుంది తెలుసా? ఆ గుడ్డి భిక్షగాడు దిగ్గున లేచెను అని ఉంటుంది. ఎలా ఉంది? ఏముంది? దిగ్గున లేచెను అంటే రమ్మన్నాడా, వస్తాను ఉండండి అని అనలా. ఎలా లేచాడో తెలుసా? త్వరగా ఫాస్ట్గా దిగ్గున లేచి యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. కనుదృష్టి పొందుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. అందుకే పాట పాడతాం కదా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. హల్లెలూయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా, నజరేతువాడా నన్ను విడిచి వెళ్ళొద్దయ్యా అని ఆయన ఆపకుండా కేకలు పెట్టాడు. బిగ్గరగా కేకలు పెట్టాడు. యేసయ్య దర్శనాన్ని పొందుకున్నాడా, పొందుకోలేదా చెప్పాలి? కనుదృష్టి వచ్చింది, కళ్ళారా యేసయ్యను చూశాడు. ఈరోజు నీవు నేను కూడా యేసయ్య దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో మనం కూడా త్వరపడే వారిగా దేవుణ్ణి చూడడానికి, ఆరాధించడానికి, పరిచర్య చేయడానికి, యేసయ్యను హృదయములో చేర్చుకోవడానికి ఎలా ఉండాలి చెప్పాలి? ఎలా ఉండాలి? త్వరపడే వారిగా ఉండాలి. హూషై అనే పేరుకు అర్థం త్వరపడేవాడు. ఆయన పేరులో నుంచే ఒక సందేశాన్ని మనకిస్తా ఉన్నాడు. ఏమని? త్వరపడుట. ఏ విషయంలో త్వరపడాలి? దేవుని కార్యాల కొరకు త్వరపడాలి, చేయవలసిన మంచి పనుల కొరకు త్వరపడాలి, కానీ చేయకూడని వాటి కొరకు త్వరపడే వారిగా ఉండకూడదు. చక్కని పాఠాన్ని నేర్పిస్తా ఉన్నాడు. ఆయన పేరే ఒక పాఠం. ఏంటి? త్వరపడుట. ఏ విషయంలో? దేవుని సన్నిధిలోనికి వచ్చే విషయంలో కావచ్చు, పరిచర్య చేసే విషయంలో కావచ్చు, పాటలు పాడే విషయంలో కావచ్చు, ఇంకా ఆరాధించే విషయంలో కావచ్చు. అన్ని విషయాలలో దేవుని సన్నిధిలో రక్షణ పొందిన నీవు నేను త్వరపడే వ్యక్తులుగా ఉందుముగాక.
మొట్టమొదటిగా ఆయనలో ఉన్న లక్షణం త్వరపడే అనుభవము కలిగిన వాడు. రెండవదిగా మనం చదివిన 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట చదివాం. ఏమని? పై వస్త్రములు చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చెను అని ఉంది. ఏంటి చెప్పాలేంటి? పై వస్త్రాలు చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజు దర్శనము చేసెను అని ఉంది. ఏం చేశాడంట? వస్త్రాలు చింపుకున్నాడు, తల మీద ధూళి పోసుకున్నాడు, వచ్చి దర్శనం చేశాడు. అంటే ఇప్పుడు మనం వేసుకున్న వస్త్రాలు చింపేద్దామా? బయట ఉన్న దుమ్ము ధూళి తెచ్చి తల మీద పోసేసుకుందామా? చెప్పాలి, పోసుకుందామా? లేదు. పై వస్త్రాలు చింపుట, ధూళి పోసుకొనుట అంటే అర్థం ఏంటి? అది దేనికి సూచనగా ఉంది అని అడిగితే పశ్చాత్తాప హృదయానికి సూచనగా ఉంది, తగ్గింపుకు సూచనగా ఉంది. ఆయన తగ్గించుకున్నాడు, తమ వస్త్రములను చింపుకున్నాడు. ఈరోజు మనం ఏం చింపుకోవాలి? చింపుకోవలసింది వస్త్రాలు కాదు. మనం ఏం చింపుకోవాలి అని అడిగితే గర్వం అనే వస్త్రాన్ని చింపాలి, అహంకారం అనే వస్త్రాన్ని చింపాలి, అసూయ అనే వస్త్రాన్ని చింపాలి, హేళన చేసే మనసును చింపాలి. ఏం చింపాలో తెలుసా? ఉండకూడని అన్నిటినీ తీసేసి తగ్గించుకుని మారు మనస్సు కలిగి వినయ భయభక్తులతో దేవుని సన్నిధికి వస్తే దైవ దర్శనము చేస్తాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో ఎలా దర్శనం కలిగిద్ది? తగ్గించుకోవాలి, మనలో ఉన్న అసూయ తీసేసుకోవాలి, గర్వాన్ని తీసేసుకోవాలి, అహంకారమైన మనసును తీసేసుకుని తగ్గింపు జీవితం కలిగి వినయముతో, దీనత్వముతో, భయము కలిగి, భక్తి కలిగి దేవునిని ఆరాధిస్తే ఖచ్చితంగా దైవ దర్శనాన్ని మనం చేస్తాం. చాలామంది ఈ లోకంలో దైవ దర్శనం కొరకు ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉన్నారు, ఏవేవో చేస్తూ ఉన్నారు. చూడగలుగుతున్నారా? నిజమైన దేవుణ్ణి మాత్రం చూడలేకపోతా ఉన్నారు. ఇక నిజ దేవుణ్ణి చూడాలి అంటే మార్చవలసింది వస్త్రం కాదు. ఏం మార్చాలో తెలుసా? నీ హృదయాన్ని మార్చాలి. నీ హృదయములో ఉన్న చెడుతనాన్ని తీసివేయి, నీ హృదయములో ఉన్న గర్వాన్ని తీసివేయి, పనికి రాని వాటిని, వ్యర్థమైన వాటిని, వాటన్నిటినీ తీసేసి నీ బ్రతుకును కడుక్కోగలిగితే, పరిశుద్ధపరుచుకోగలిగితే, పవిత్రపరుచుకోగలిగితే నిజ దేవుడైన రక్షకుడిని కళ్ళారా చూడగలుగుతావు. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూస్తారు. మారిందా మరి నీ హృదయం? మార్పు చెందేవా? ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నావు, మంచిదే. ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో ఉన్నావు, మంచిదే. రక్షణ పొందాను, మోస్ట్ 20 సంవత్సరాల సీనియర్ని అంటున్నావు, మంచిదే. పేరుకు మాత్రమే క్రైస్తవుడవేమో, తీరు మారలేదేమో. పేరు పెట్టుకుని నేను క్రైస్తవుడని పేరు చెప్పుకుని బ్రతుకుతా ఉన్నావేమో. విను జాగ్రత్తగా. దైవ దర్శనాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? నీ హృదయాన్ని కడుక్కోవాలి, పరిశుద్ధపరుచుకోవాలి, పవిత్రపరుచుకోవాలి. ఆయన హృదయం అనే తలుపు, చెప్పాలి, హృదయం అనే తలుపు తడతా ఉన్నాడు. చాలామంది అంట యేసయ్య హృదయం అనే తలుపు దగ్గర నుంచుని తడతా ఉంటే ఆ మాటను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, విన్నట్టుగా విడిచిపెడతా ఉన్నారు. చాలామంది ఈ మధ్య ఒక ఆయన అన్నాడు, యేసయ్య ఎందుకండి, హృదయాన్ని సృష్టించింది ఆయనే కదా, తలుపు తట్టాల్సిన పని ఏముంది, తోసుకుని వచ్చేయచ్చు కదా లోపలికి. తోసుకుని వచ్చేవాడు కదా ఆయన. నీ ఇష్టపూర్తిగా, నీ హృదయపూర్వకంగా నీ హృదయం అనే తలుపులు తెరచి, యేసయ్యా నా హృదయములో నీకు సింహాసనం వేసానని నువ్వు పిలిస్తే ఆయన వస్తాడు. హల్లెలూయా. మారిందా మరి నీ జీవితం? మారిందా? మార్పు చెందేవా? పైకి మాత్రం మార్పు కలిగిన వారి వలె నటిస్తూ చేయకూడని చేస్తా ఉన్నావేమో. పెద్దవాళ్ళు గత కాలంలో పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. ఏమని? మారామంటూ మస్కా కొడతారు. ఏం కొడుతున్నారంటే మస్క్ కొట్టే వ్యక్తిగా ఉన్నావేమో, డ్రామా వేసే వ్యక్తిగా ఉన్నావేమో. విను జాగ్రత్తగా. మరలా నేను హెచ్చరిస్తా ఉన్నాడు, మస్క్ కొట్టొద్దు, మార్పు చెందామని నాటకం వేయొద్దు. నేను కూడా బైబిల్ పట్టుకున్నాను, మందిరానికి వెళ్తున్నాను, బాప్తిజం తీసుకున్నాను, రక్షణ పొందాను, నేను కూడా దేవుని బిడ్డనే అని చెప్పుకుంటున్నావేమో. అయితే దేవుడు మరొకసారి నేను హెచ్చరిస్తా ఉన్నాడు, నిన్ను మార్చాలని, నిన్ను నీతిమంతులుగా చేయాలని, నీతిమంతురాలుగా మార్చాలని, పరిశుద్ధురాలుగా, పవిత్రురాలుగా తీర్చిదిద్దాలని నీ కొరకు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు.
ఆయన ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించి ముళ్ళ కిరీటాన్ని భరించాడు. ఎవరి కొరకు? నీ కొరకే. వీపు మీద 39 కొరడా దెబ్బలు తిన్నాడు. ఎవరి కొరకు? నీ కోసం, నా కోసమే. చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి, ప్రక్కలో బల్లెపు పోటు పొడిచారు. అనరాని మాటలు, పిడుగుద్దులు గుద్దుతూ నిన్ను కొట్టిన వాడెవరో ప్రవచించు అని కళ్ళకు గంతలు కట్టి బంతులాడుతూ హేళన చేస్తూ అవమానం చేస్తూ ఎన్ని నిందించిన పాలుగారుతున్న తన దేహాన్ని చీల్చి చీల్చి రక్తపు ముద్దల వలె పిండేస్తూ ఉన్నా నీ కొరకు నోరు తెరవలేదు ప్రేమ. ఎందుకో తెలుసా? పాపిగా ఉన్న నిన్ను పరలోకం చేర్చాలని. రోగిగా ఉన్న నిన్ను, రోతలో ఉన్న నిన్ను చూసి అయిష్టపడి ప్రక్కకెళ్ళిపోలేదు ఆయన నీ దగ్గరకు వచ్చి ప్రేమతో నిన్ను పైకి లేపి నా కుమారుడా, నా కుమార్తె అని గుండెలకు హత్తుకున్న ప్రేమ నా యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. అయితే మనం ఎలా ఉన్నాం? ఆయన ప్రేమను ఇంకా నిర్లక్ష్యం చేసేవారిగా ఉన్నావేమో. మనసు మార్చుకోకుండా, జీవితం మారకుండా, బ్రతుకును మార్చకుండా, బ్రతుకులో మారవలసినవి మారకుండా ఇంకా అదే స్థితిలో బ్రతుకుతూ జీవిస్తున్నాను కదా, నాకేంటిలే, నా బ్రతుకు సాగిపోతుంది కదా, ఆడిందాట పాడింది పాట అనుకుంటున్నావేమో. రాబోతూ ఉంది ఒకానొక రోజు, సమయం దగ్గర పడింది. ఆ రోజంట ఆయన చేతిలో చేట ఉందంట. చేటలో ఏం చేస్తాడు? తూర్పోత పోస్తే కాయలు మాత్రం అక్కడ ఉంటాయి, పొట్టు ఎగిరి వెళ్ళిపోయిద్ది. పొట్టును అగ్నితో కాల్చేస్తారు, కాయలు మాత్రమే తీసుకోబడతాయి. ఎలా ఉంది? పొట్టులాగా ఉన్నావా? గింజల్లాగా ఉన్నావా? ఎలా ఉంది నీ స్థితి? మార్పు చెందేవా? ఇక్కడ హూషై రెండవదిగా తన వస్త్రాలను చెప్పుకున్నాడు, తగ్గించుకున్నాడు. మారు మనసుతో, పవిత్రమైన హృదయముతో, పశ్చాత్తాపము కలిగి, దేవా నీ సన్నిధిలో విరిగి నలిగిన మనసుతో నేను నీ వద్దకు వస్తున్నానయ్యా అని ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఈరోజు సంగమా ఎలా ఉంది? బ్రతుకు మారిందా? మార్చబడ్డావా? ఒకవేళ ఇంకా మారినట్టుగా చేస్తున్నట్టుగా నేను మారేన్లే అని నువ్వు అనుకుంటున్నావు, కానీ పైకి కనబడుతున్నట్టుగా నటిస్తూ ఉంటే నీ జీవితం కూడా నటనలాగే ముగించబడిద్ది. జాగ్రత్త. మార్చుకుని దేవునికి దగ్గరై విరిగి నలిగిన మనసుతో ఆయనను చేరగలిగితే ఆయన దర్శనాన్ని పొందుకుంటావు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మూడవ మాట చెప్తాను. మొట్టమొదటి మాట ఏంటి? హూషైలో ఉన్న మొదటి లక్షణం ఏంటి? త్వరపడేవాడు. రెండవ లక్షణం పశ్చాత్తాప హృదయము కలిగినవాడు. మూడవదిగా హూషైలో ఉన్న మూడవ లక్షణం చెప్తాను చూడండి. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 37వ వచనం. దావీదుకి స్నేహితుడు ఏంటంట చెప్పాలి? చెప్పాలి, మాట చెప్పాలి. ఏం గుణం కలిగి ఉన్నాడు? మూడవదిగా దావీదుకి స్నేహితుడుగా ఉన్నాడంట. దావీదు నిజంగా ఎంత గొప్ప మనసు కలిగిన వాడండి. హూషైని స్నేహితుడిగా అంగీకరించాడు. ఈ రోజుల్లో నీ స్నేహం ఎలా ఉంది? ఈ లోకంలో ఉన్న స్నేహాలు ఎలా ఉన్నాయి తెలుసా? మంచివాడిని చెడగొట్టాలి, పడగొట్టాలని చూసే స్నేహాలు లోకంలో స్నేహాలు కదా. కానీ దావీదు ఎలాంటి స్నేహితుడో తెలుసా? దేవునికి స్నేహితుడు ఆయన కదా. దావీదు గురించి దేవుడు అంటాడు, దావీదు నా ఇష్టానుసారుడు కదా. ఎంత చక్కని మాట. దావీదు ఎవరికి స్నేహితుడు? దేవునికి స్నేహితుడైతే హూషై దావీదుకు స్నేహితుడు. మూడవదిగా హూషై మనకు నేర్పే పాఠం ఏంటో తెలుసా? దైవ స్నేహమును కలిగిన వ్యక్తి. ఏంటంటే మూడవదిగా అతనిలో ఉన్న గుణలక్షణం ఏంటి? దైవ స్నేహము కలిగే వ్యక్తి. ఈరోజు సంగమా మన స్నేహం ఎవరితో? నీ స్నేహం ఎవరితో? మంచోళ్ళతోట, చెడ్డవారితోట? దావీదు లాంటి స్నేహితులు నీవు కలిగి ఉంటే ఆమెన్, గొప్ప ధన్యత. హల్లెలూయా. యేసయ్యే మనకు స్నేహితుడు కదా. ఈ లోకంలో ఉన్న స్నేహాలు ఎలాంటివో తెలుసా? పైకి బాగానే ఉంటారు, కానీ నువ్వెప్పుడు పడిపోతావా, ఎప్పుడు చెడిపోతావా, ఎప్పుడు జారిపోతావా అని చూసేవారు. కానీ నా యేసయ్య స్నేహం ఎలాంటిదో తెలుసా? పడిపోతున్న నిన్ను, చెడిపోతున్న నిన్ను, జారిపోతున్న నిన్ను పైకి లేపి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నిలబెట్టి నీ అడుగులు తడబడుతున్న సరి అయిన మార్గంలో నడిపించే స్నేహం నా యేసయ్య స్నేహం. హల్లెలూయా. డిఎల్ మూడీ అనే దైవజనుడు ఒక మాట చెప్పాడంట. ఏమన్నా తెలుసా?
నువ్వెవరితో స్నేహం చేస్తున్నావో చెప్తే నీ బ్రతికేంటో నేను చెప్తాను అన్నాడంట ఆయన. ఏమన్నాడు? నీ స్నేహం ఎవరితోనో చెప్తే నీ పరిస్థితి మొత్తం చెప్తానన్నాడు. ఎందుకు? నీ స్నేహితులు ఎలాంటి వారో తెలిస్తేనే కదా ఎవరితో స్నేహం చేస్తాం. మనకు సమమైన వారితో స్నేహం చేస్తాం, మనకి జోడైన వారితో స్నేహం చేస్తాం. అవునా కదా? అలాంటి ఈ లోకంలో స్నేహాలు అలా ఉన్నాయి. అయితే ఆ దైవజనుడు అన్నాడు, నువ్వు చేయవలసింది దైవ స్నేహాన్ని, ఆత్మపూర్ణులైన వారి స్నేహాన్ని నువ్వు చేయగలిగితే ఆత్మతో నింపబడిన వాడిగా ఉంటావు. కానీ ఈ లోక స్నేహం గనక నువ్వు చేస్తే నీ బ్రతుకు పాపభూవిష్టమైపోయింది, జాగ్రత్త అన్నాడు. వాస్తవంగా బైబిల్లో కూడా ఒక మాట ఉందేమని, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఏంటంట? దుష్టుని సహవాసం ఏం చేసిద్ది? మంచి నడవడిక, మంచి నడకను చెరిపేసిద్దంటే. కానీ యేసయ్యతో గనక స్నేహం చేస్తే నీ స్నేహం ఎలా ఉండిదో తెలుసా? నీ జీవితం బాగుపడిద్ది. నువ్వు బాగుపడాలన్నా, నీ బ్రతుకులో ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలన్నా నువ్వు ఎలా ఉండాలో తెలుసా? మంచి స్నేహాన్ని కోరే వ్యక్తిగా ఉండాలి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నిజమైన స్నేహితుడంట గాయాలు చేస్తాడంట, పగవాడంట లెక్కలేని ముద్దులు పెడతాడంట. మనకు ముద్దులు ఇష్టమా, గాయం ఇష్టమా? చెప్పాలి. మనకు ముద్దు ఇష్టమా, గాయం ఇష్టమా? చెప్పండమ్మా. నేనేం కష్టమైన ప్రశ్న వేయలేదు కదా. ముద్దు ఇష్టమా, గాయం ఇష్టమా అని అడిగాను. కొట్టేవాడు ఇష్టమా, డబ్బులు ఇచ్చేవాడు ఇష్టమా? మీ పరిభాషలో అర్థం కావాలంటే ఎవరిష్టం చెప్పాలి. ఎవరు? వెరీ గుడ్, చిన్నోడు బాగా చెప్పాడు. డబ్బులు ఇచ్చేవాడినే ప్రేమిస్తాడంట. నిజమే కదా. మనం కూడా ముద్దులు పెట్టేవాడిని ఇష్టపడతాం, గాయపరిచేవాడిని ఇష్టపడం. మీకు ఒక విషయం తెలుసా? నిజమైన స్నేహితుడు, ప్రేమించేవాడు ఏం చేస్తాడంటే నీలో లోపం ఉంటే వెంటనే సరిచేస్తాడు. కానీ నువ్వేం చేస్తావో తెలుసా? నువ్వు నాకు చెప్తావా, నీ మాట నేను వినాలా, నీ మాటకు కూడా నేను చెవి ఇవ్వాలా అన్నట్టుగా రెక్లెస్గా ఉంటావు. కానీ తర్వాత నష్టపోతావు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే అదే అప్పుడప్పుడు అంటారే పూర్ణాల పూత అంటారు చూడండి. పోతేసే వాళ్ళని, లాలించే వారిని, ముద్దు పెట్టేవారిని మనం ఏం చేస్తాం? ఇష్టపడతాం. మీకు ఒక విషయం తెలుసా? పైకి ముద్దు పెడతాడు, లోపల ఎప్పుడు పోతావు అంటాడు. బయట ఎక్కడో జరగలా, బైబిల్లోనే జరిగింది. ఇస్కరియోతు యోధ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఎంతకు అమ్మేశాడు? ఎంతకి? వెండి నాణాలకు అమ్మేశాడు. సంగమా జాగ్రత్త. నీ స్నేహం ఎలా ఉండాలో తెలుసా? దైవ స్నేహం కలిగిన వారిగా ఉండాలి, కానీ వ్యర్థమైన స్నేహాలు చేసేవారిగా ఉండకూడదు. నీకు ఒకవేళ నిన్ను ప్రేమించి ఎవరైనా అమ్మా ఇది తప్పు, ఇది మంచిది కాదు, నువ్వు సరి అయిన మార్గంలో నడు అని నీకెవరైనా చెప్తే వారిని తక్కువగా చూడొద్దు. ఈ మాట ఎందుకు చెప్పారని ఆలోచన చేయి. ఆలోచన చేస్తే నీ జీవితం బాగుపడిద్ది. ఈ లోకంలో స్నేహాలు ఎలా ఉంటాయో తెలుసా? స్నేహం చేస్తానే ఉంటారు, నిన్ను పడగొట్టడానికి ప్లాన్లు వేస్తారు. ఈ లోకంలో స్నేహాలు చూసి చూసి విసిగిపోయి ఒక ఆయన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో ఒక పాట రాశాడు. ఏమని తెలుసా? యేసు వంటి ప్రియ మిత్రుడు బంధువుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని రాశాడు. ఎందుకు ఈ పాట రాశాడని ఆ పాట గురించి నేను గత ఈ 2 రోజులుగా వాక్యాన్ని ప్రిపేర్ చేస్తా. అసలు ఈ పాట రాయడానికి కారణం ఏంటా అని కొంచెం ఆలోచించి దాని వెనకాల ఉన్న దాన్ని విన్నాను. ఏంటి అని అడిగితే ఆయన జీవితంలోనంట పెళ్లి చేసుకునే వయసు వచ్చిందంట. పెళ్లి చేసుకునే వయసు వచ్చేసరికి తల్లిదండ్రులు ఒక అమ్మాయిని చూపించి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో అని చెప్పారు. చెప్తే సరేనన్నారు. మ్యారేజ్కి ఇష్టపడ్డారు. విచిత్రం ఏంటో తెలుసా? పెళ్లి పెట్టుకున్నారు. వాస్తవకంగా పెళ్ళి అనగానే ఇంట్లో సందడి, చుట్టాలందరూ వస్తారు, చాలా సందడిగా హడావిడిగా ఉండిద్ది. రేపు పెళ్ళి అనగా ఈరోజు వాళ్ళ కుటుంబీకులు ఎక్కడికో వెళ్తూ ఉన్నారు అంటే సంథింగ్ మరి బయలుదేరి వస్తూ ఉన్నారు. ఎలాగో ఆ ప్రాంతంలో ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంటే ఆ అమ్మాయి పెళ్లి కుమార్తెగా సిద్ధపడి వస్తా ఉండగా ఆ బ్రిడ్జ్ విరిగి పడిపోయింది. ఆ అమ్మాయి అక్కడికక్కడికే చనిపోయింది. అయితే ఈ వ్యక్తి అరే
నా జీవిత భాగస్వామి అనుకున్నాను కదా, నా జీవితంలో తోడనుకున్నాను, ఆ అమ్మాయితో కలిసి కలకాలం బ్రతకాలనుకుంటున్నాను, పెళ్లి కూడా అవ్వకుండానే ఆ అమ్మాయి చనిపోయింది అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కొంతకాలం ఒంటరిగా మిగిలిపోయి ఏడ్చి ఏడ్చి ఒంటరైపోయాడు. ఒంటరైపోయిన తర్వాత కొన్ని దినాల తర్వాత వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అయితే ఆ వ్యక్తి మరలా అతను ఏదో జాబ్ చేసుకుంటూ ఉంటే అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయిన తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిన తర్వాత సర్లే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాములే అని అనుకున్నాడు. భయంకరమైన విషయం ఏంటంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అంతా సిద్ధం చేసుకుని తల్లిదండ్రులతో మాట్లాడుకుని అన్నీ సిద్ధపడిన తర్వాత ఆ అమ్మాయి ఒకానొక రోజున అనుకోకుండా కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఏంటి అని హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ అమ్మాయికి క్యాన్సర్, ఆమె ఒక 1 year కంటే ఎక్కువ బ్రతకదు అన్నారు. అనగానే ఈ వ్యక్తి భయంకరమైన డిప్రెషన్లోకి వెళ్ళాడు. అయ్యో గత కాలంలో ఒక పెళ్లి చేసుకుందామంటే ఆ అమ్మాయి చనిపోయింది, రెండో పెళ్లి చేసుకుందామంటే ఈ అమ్మాయి క్యాన్సర్ వచ్చింది, అసలు నా జీవితంలో పెళ్ళే చేసుకోకూడదని నిర్ణయించుకుని ఏడవటం మొదలుపెట్టాడు. ఏడ్చి తన డిప్రెషన్ పోలేదు. చాలా సంవత్సరాలు అలాగే ఉండిపోయాడు. అయితే నిజమైన దేవుని తెలుసుకున్న తర్వాత ఆయనతో స్నేహం చేయటం మొదలుపెట్టాడు. స్నేహం చేస్తూ ఉండగా అప్పుడు రాశాడు, అయ్యా ఈ లోకములో నిజమైన మిత్రుడవు స్నేహితుడవు నీవే. భార్య అయినా బిడ్డలైనా బంధువైనా మిత్రుడైనా శత్రువైనా కొంతకాలమే, ఎవరూ ఉండరు కానీ కొంతకాలం తర్వాత ఎవరైనా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ నీ ప్రేమ విడువనిది, ఎడబాయనిది, ఎన్నడూ మారనిది, మార్పు లేనిది, మరువనిది నీ ప్రేమ, నీ స్నేహం నాకు చాలయ్యా అని చక్కగా రాసుకున్నాడంట పాట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దా. గాయంలో నుంచి గేయం వచ్చింది. ఏమొచ్చింది చెప్పాలి? ఏమొచ్చింది? నిజం. గాయములో నుంచి గేయాలు వస్తాయి. కొన్నిసార్లు మన పరిస్థితులను బట్టి, మన సిచ్యువేషన్లు బట్టి కొన్ని సమయాలలో దేవుడు అనేక పాఠాలు మనకు నేర్పుతూ ఉంటాడు. నిజంగా ఆయనే రాయటం కాదు, నా ప్రాణానికి నేనే రాసుకున్నాను ఒక పాట. నిజంగా చెప్తున్నాను. ఎప్పుడో కాదు, గత సంవత్సరం కొన్ని పరిస్థితులను బట్టి కృంగిపోయాను నేను. వాస్తవికంగా చెప్పాలంటే చాలా వేదనలో ఉన్నాను. నా పరిస్థితి దేవుడికి నాకు మాత్రమే తెలుసు. ఒకానొక రోజున అత్యంతపురం వెళ్ళొచ్చిన తర్వాత ఆ రాత్రి నిజంగా చెప్తున్నాను, బలిపీఠం దగ్గర ఉండి ఆ రాత్రి అక్కడున్న పరిస్థితిని బట్టి వాళ్ళు అంటున్న మాటలు వింటే మందిరం గురించి నిజంగా ఆ రాత్రి అయ్యగారు అయితే అలాగే కూర్చుని వింటా ఉన్నాడు. కానీ అక్కడే నేను ఆరాధనలోనే భయంకరంగా ఏడ్చేసాను. ఏడుస్తూ ఉంటే సమాధానమ్మ గారు లేచి దగ్గరికి వచ్చి, అమ్మా ఏడోకమ్మా, ప్లీజ్ అమ్మా అని నన్ను బ్రతిమాలుతుందామి. ఆమె అన్నా కూడా తట్టుకునే శక్తి నాలో లేదు. నాలో గుండెల్లో నుంచి కట్టలు తెంచుకుని వస్తూ ఉంది బాధ, వేదన. భయంకరంగా ఏడ్చాను. నేను అక్కడ కూర్చోలేక అయ్యగారికి సైక్ చేసి వెళ్ళిపోదాం రండి అని అయ్యగారి కూడా లేచి వచ్చాడు. ఇద్దరం ఇంటికి వచ్చాం. బండి మీద వస్తా బారికి పైకేమో నన్ను ఓదారుస్తున్నాడు, కానీ లోపల ఆయన బాధపడతానే ఉన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత చివరి గదిలోకి వెళ్ళిపోయి బైబిల్ ముందు పెట్టుకుని ఏడ్చి నిజంగా చెప్తున్నాను, ఆ రాత్రి 2 గంటల వరకు నేను ఏడుస్తూనే ఉన్నాను. ఏడుస్తూ ఉంటే ఆ రాత్రి దేవుడు నాకు ఇచ్చిన పాట యూట్యూబ్లో కూడా ఉంది. ఆ పాట, నీకన్నా నాకెవరు ఉన్నారయ్యా, నీవు లేని ఈ బ్రతుకు శూన్యమేనయ్యా, తల్లివైన నీవే, తండ్రివైన నీవే, ఆశ్రయము నీవే, నాధారం నీవే, తల్లివైన నీవే, తండ్రివైన నీవే, ఆశ్రయము నీవే, నాధారం నీవే, నీకన్నా నాకెవరు ఉన్నారయ్యా, నీవు లేని బ్రతుకు శూన్యమేనయ్యా, ఈ లోకంలో ఎవరెవరు ఉన్నారని ఆశ తీర చూచి నేను మోసపోతినే, దిక్కులేని పక్షిలా మూల్గుచుండగా, దిక్కులేని పక్షిలా మూల్గుచుండగా, నేనున్నానంటూ పైకి లేపినావే, నేనున్నానంటూ పైకి లేపినావే, నీకన్నా నాకెవరు ఉన్నారయ్యా, నీవు లేని బ్రతుకు
శూన్యమేనయ్యా. హల్లెలూయా. ఆ రాత్రి ఏడుస్తూ ఉంటే 2 గంటల టైంలో దేవుడు నాకు చేసిన వాగ్దానం, నేనున్నాను కదా, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా, ఎవరు విడిచిపెట్టినా నేను విడిచిపెట్టను కదా, ఎందుకు భయపడుతున్నావు అన్న దేవుడు ఆ రాత్రి నాతో మాట్లాడితే ఆ మాటలు ఎంత ఆదరించబడ్డానంటే ఆ రాత్రి నిజంగా నేను చెప్పలేను. వెంటనే పెన్ను పేపర్ తీసుకుని ఎలా రాసానో నాకు తెలియదు, ఆ పాట టకటక రాసుకున్నాను. ట్యూనింగ్ తెలీదు, సంగీతం తెలియదు, ఏం తెలియదు. నెక్స్ట్ శుక్రవారం అయిపోయింది, శనివారం అంతా నా మైండ్ డిప్రెషన్లోనే ఉంది. ఇంట్లో పని చేసుకుంటున్నాను కానీ ఏం చేస్తున్నాను నాకు తెలియదు. చాలా వేదన పడ్డాను, భయంకరంగా ఏడ్చాను, కృంగిపోయాను. కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఏడ్చి 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 ఆ రాత్రి ఆ పాట రాసుకున్నాను నేను. తర్వాత 2వ శరణంలో కూడా ఉంటుంది, కన్నీరు ఏరులై పారుతూ ఉండగా నా ఒంటరితనంలో నన్ను ఆదరించిన దేవుడవు నీవేనయ్యా. ఎన్నోసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు నా జీవితాన్ని నేనే నా ముందు పెట్టుకుని ప్రభువా గతంలో ఇది, నా సేవ ఇది, నా పరిస్థితి ఇది, నా జీవితం ఇదని ఎన్నోసార్లు నా పరిస్థితిని నా ముందు పెట్టుకుని ఏడుస్తాను. నిజంగా ఆ రాత్రి నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ పాటని కొన్నిసార్లు ఇంట్లో కూడా పాడుకుంటూ ఉంటాను నేను. ఆ పాట నిజంగా దేవ ఎంత గొప్ప దేవుడు ఆయన. కొన్ని నెలల్లోనే ఆ రాత్రి దేవుడు నాతో చేసిన వాగ్దానం, పిలిచిన దేవుడని నేను ఉన్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు అన్నాడు. ఆ 2 గంటల టైంలో ఏడ్చి 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 మంచినీళ్ళు కూడా తాగలా, అలిసిపోయి మోకాళ్ళ మీద అలాగే పడి చెయ్యి ఎలా పెట్టుకుని ఏడ్చి ఏడ్చి అక్కడే పడుకుని నిద్రపోయాను. ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, భయపడకు నేను ఉన్నాను కదా అని. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం కొన్ని నెలల్లోనే ఊహించని రీతిలో అదే ప్రాంతంలో దేవుడు మందిరాన్ని ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. ఈరోజు ఎవరి స్నేహాన్ని కోరుకుంటున్నావు? ఎవరి స్నేహాన్ని కోరుకుంటున్నావు? మనుషుల స్నేహాన్ని కోరుకోవద్దు, మనుషులతో స్నేహం చేయాలని ఆశపడద్దు. దేవుని స్నేహాన్ని కోరుకో, దేవునితో స్నేహం చేయి. దైవ స్నేహాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుడు నేను దర్శిస్తాడు, విడిచిపెట్టడు. అలాంటి అనుభవాలు నా జీవితంలో నేను చెప్పను కానీ చాలా అనుభవాలు నాలో ఉన్నాయి. మరలా ఈ మధ్య మరొక పాట రాయడానికి దేవుడు కృపను చూపించాడు. ఈ సంవత్సరం ఆ పాటల పుస్తకంలో కూడా వచ్చింది ఆ పాట. మనం ఈ ప్రాంతానికి వచ్చి 20-21 సంవత్సరాలు అయిపోతా ఉంది. ప్రభువా కొన్ని దినాలు మరలా ఉపవాస దినాలు స్టార్ట్ చేశాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయితే ఆ ఉపవాస దినాల్లో మరొక పాటను దేవుడు ఇచ్చాడు. నీ సేవలో నా తుది శ్వాస. అయ్యా ఈ సేవలో మమ్మల్ని పిలిచిన దేవుడు, ఆనాడు పేరు పెట్టి అబ్రహామును పిలిచావు, విడిచిపెట్టలేదు. ఈనాడు ఈ దీనుణ్ణి కూడా పిలిచావయ్యా, ఈ దీనుణ్ణి కూడా విడిచిపెట్టవయ్యా అని మా పరిచర్య గురించే యెరూషలేము పరిచర్యలు అప్పగించావు, సంఘాన్ని అప్పగించావు. ఈ పనికి రాని పాత్రను ఒక పనికొచ్చే పాత్రగా వాడుకుంటే చాలయ్యా అని మరొక పాట రాయడం జరిగింది. దేవుని కృపను బట్టి. హల్లెలూయా. అది కేవలం దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. ఈరోజు నీవు నేను మనుషుల స్నేహాన్ని చేస్తే ఓడిపోతాం, పడిపోతాం, కృంగిపోతాం. కానీ నిజమైన దేవుని స్నేహాన్ని కనుక మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ప్రేమించే దేవుడు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు. వేదనలో ఉన్నా, నలిగిపోతూ ఉన్నా, నీకు ఒక విషయం తెలుసా? నువ్వు నలిగిపోతూ ఏడుస్తూ ఉంటే నీ ప్రక్కన నీ స్నేహితులు అనబడిన వారే నిన్ను కృంగదీస్తారు. కానీ దేవుడు నీతో చెప్పేది ఏంటో తెలుసా? ఆయన నువ్వెలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిన్ను హత్తుకునేవాడు ఆయన. స్నేహితుల గురించి చెప్పాలంటే యోబు గారి గురించి చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన చాలా బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు ఆదరిస్తారనుకున్న స్నేహితులు వచ్చి బాధకు కర్తలుగా మార్చబడ్డారంట. బైబిల్లో ఉంది. ఎలా మార్చబడ్డారు చెప్పాలి? ఎలా మార్చబడ్డారు? బాధకు కర్తలుగా మార్చబడ్డారు. ఈరోజు నీ స్నేహం లోకంతో కనుక నువ్వు స్నేహం చేస్తే నీ స్నేహం వ్యర్థమే. కానీ యేసయ్యతో నువ్వు స్నేహం చేయగలిగితే, దేవునితో స్నేహం చేయగలిగితే ఆ స్నేహం, ఆ ప్రేమ అది ఎన్నడూ మారనిది, మరువలేనిది. హల్లెలూయా. హూషై మనకు నేర్పిస్తున్న 3వ పాఠం ఏంటంటే దైవ స్నేహాన్ని కలిగిన వ్యక్తిగా
ఉన్నాడు. 4వదిగా సమయం అయిపోతా ఉంది. చివరిగా మీరు చదవద్దు, నేను చెప్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 34వ వచనములో ఒక మాట అంటాడు దావీదు, నీవు నా పక్షపు వాడవై ఉండి అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టగలవు అన్నాడు. అంటే ఇక్కడ 4వదిగా అబ్షాలోం రాజైన తర్వాత తండ్రి మీదకే యుద్ధానికి తిరుగుబడి వస్తూ ఉంటే అబ్షాలోము దగ్గర అహీతోపేలు అనేవాడున్నాడు. ఆయన చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెప్పకూడనివి అన్నీ తండ్రికి కుమారుడికి విరోధంగా యుద్ధం పెట్టడానికి, వారిద్దరి మధ్య విరోధం చేయడానికి చెడ్డ ఆలోచనలన్నీ కూడా ఎవరికి ఇస్తున్నాడు? అబ్షాలోంకి ఇస్తా ఉన్నాడు. అయితే ఈ విషయం ఎవరికి తెలిసింది? దావీదు గారికి తెలిసింది. వెంటనే దావీదు లోపల ఆలోచిస్తూ ఉండగా ఇప్పుడు హూషై రాజు దగ్గరకు వచ్చి అంటున్నాడు, రాజా నేను నీతోనే ఉంటాను, నీ ప్రక్కనే ఉంటాను, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నేను నీ పక్షపు వాడినే. అంటే దావీదు అంటున్నాడు, అయ్యా హూషై నువ్వు నా పక్షపు వాడివే. అయితే అక్కడ అబ్షాలోముకి అహీతోపేలు అనేవాడు చెడ్డ ఆలోచనలు, దురాలోచనలు నేర్పుతా ఉన్నాడు. నువ్వేం చేయాలో తెలుసా? అబ్షాలోం దగ్గరికి వెళ్ళి అబ్షాలోం రాజా, నేను నీ తండ్రి దగ్గర ఎలా నమ్మకంగా ఉన్నానో నీ దగ్గర కూడా నేను అలాగే నమ్మకంగా ఉంటానని చెప్పి అహీతోపేలు అబ్షాలోముకు ఎలాంటి చెడ్డ ఆలోచనలు ఇస్తూ ఉన్నాడో ఆ చెడ్డ ఆలోచనలన్నిటినీ చెడగొట్టగలిగిన శక్తి నీకు మాత్రమే ఉంది అన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇక్కడ అబ్షాలోముకి ఆలోచనిస్తున్న అహీతోపేలు ప్లేస్లో సాతానును పెట్టుకోండి. ఈరోజు కొన్నిసార్లు సాతానుడు కూడా నీ దగ్గరకు వచ్చి ఏం చెప్తాడో తెలుసా? నువ్వెందుకు పనికిరావు, నీ వల్ల ఏమీ కాదు, నువ్వేం చేయలేవు, నువ్వేమీ దేనికి ఉపయోగపడవు అని నీ చెవిలో చెడ్డ మాటలు చెప్తా ఉంటాడు. నువ్వేం చేయాలో తెలుసా? నువ్వెన్నన్నా సాతానా నీ ఆలోచనలు చెడగొట్టి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తానని చెప్పాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. మనం ఎవరి ఆలోచనలు నెరవేర్చాలి? సాతానుడు ఆలోచనలు చెడగొట్టాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. హల్లెలూయా. ఆ కింద వచనాల్లో చూస్తే ఈ హూషై అంట ఆ అబ్షాలోం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అబ్షాలోంతో కలిసి, అయ్యా నీ తండ్రి దగ్గర ఎలా ఉన్నాను నీతో కూడా అలానే ఉంటానని చెప్పి అతనితో కలిసి ఏ చెడ్డ ఆలోచనలు దావీదు మీద కుట్ర పన్నుతా ఉన్నారు, యుద్ధం చేయడానికి ఎలా ప్లాన్లు చేస్తా ఉన్నారు, వాటన్నిటినీ కూడా చెడగొట్టేసాడంట. హల్లెలూయా. చెడగొట్టి గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు సాతానుడు నీ మీద కూడా చాలా ప్రణాళికలు వేస్తూ ఉంటాడు. నువ్వు లైఫ్లో మంచిగా శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, అభివృద్ధి పొందకూడదని, దీవించబడకూడదని, కొన్నిసార్లు నిన్ను నష్టపెట్టాలని చాలా ఆలోచనలు, అయిపోయింది ఏం లేదని చెప్తా ఉంటాడు. అయితే నువ్వేం చేయాలో తెలుసా? పౌలు భక్తుడు చెప్పాడే. ఏమని చెప్పాడు పౌలు భక్తుడు అంటాడు, ఏమంటాడంటే నేను క్రీస్తును బట్టి సాగిపోతూ ఉన్నాను. ఎవరిని బట్టి సాగిపోతున్నాడు ఆయన? ఎవరిని బట్టి సాగిపోతా ఉన్నాడు? నా బలాన్ని బట్టి కాదు, నా శక్తిని బట్టి కాదు, నా ధైర్యాన్ని బట్టి కాదు, లేకపోతే నేను దేన్నో చూసి కాదు, కానీ నేను క్రీస్తుని చూసి సాగిపోతా ఉన్నాను. ఆ మాట ఎందుకన్నాడు? తన ముందు ఎన్నో శ్రమలు వచ్చినాయి కదా. వాడలో అంతా అయిపోయింది అనుకున్నారు, చనిపోతాడు అనుకున్నారు, పరిస్థితి అంతా అయిపోయిందని అందరూ కూడా బ్రతుకుతామన్న ఆశ కొంచెం కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎవరిని బట్టి పౌలు గారు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? క్రీస్తుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా ఏమని చెప్పాలో తెలుసా? నేను మనుషులను బట్టి కాదు, కానీ నా ధైర్యం నన్ను బలపరుచు దేవునిని బట్టే నేను ధైర్యపరచబడుతూ ఉన్నాను, నేను ముందుకు సాగుతూ ఉన్నానని సాతాను ఆలోచనలను చెడగొట్టే వారిగా మనమందరము ఉందుముగాక. సాతాను ఆలోచనలు నెరవేర్చబడకూడదు. దుష్టుడు ఎన్నో ప్లాన్లు వేస్తూ ఉంటాడు. ఈ కాలములో సంఘాలు అభివృద్ధి చెందకుండా, సంఘం బలపరచబడకుండా, అనేక మంది దేవుని సన్నిధికి రాకుండా దుష్టుడు భయంకరంగా పోరాడుతూ ఉన్నాడు కదా. గర్జించు సింహం వలె
తిరుగులాడుతూ ఉన్నాడు, క్రోధముతో తిరుగులాడుతూ ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలో తెలుసా? సాతాను ప్లాన్, సాతాను పన్నాగాలను చెడగొట్టేవారిగా ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనమందరము ఉందుముగాక. హల్లెలూయా. ఒకసారి అంట ఇంగ్లాండ్ దేశంలో ఒక పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్లో ఒక బిషప్ గారు నిలబడి అన్నాడంట, భారతదేశానికి సువార్తను ప్రకటించడానికి, భారతదేశాన్ని రక్షించడానికి మీలో ఎవరైనా వెళ్తారా అని అడిగితే ఆయన ముందు కొన్ని వందల మంది కూర్చుని ఉన్నారంట. అయితే ఎవ్వరూ కూడా చేయి పైకెత్తలా. ఎందుకు? భారతదేశానికి రావడానికి. అయితే చివరిగా కూర్చుని ఉన్నాడంట ఒకే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి చాలా పొట్టిగా ఉన్నాడు, ఆ వ్యక్తి చాలా బలహీనుడిగా ఉన్నాడు, చూడ్డానికి కంటికి కనిపించని వ్యక్తిగా ఉన్నాడు. ఆ వ్యక్తి చేయి పైకి ఎత్తన్నాడంట, అయ్యగారు నేను వెళ్తానన్నాడు. ఎక్కడికి అన్నాడు బిషప్ గారు. భారతదేశానికండి అన్నాడు. వెంటనే బిషప్ గారు అన్నాడు, ఏం అక్కర్లేదు, కూర్చో, నువ్వు కూర్చో, నువ్వు మాత్రం వద్దు అన్నాడు. ఎందుకయ్యా అంటే, నువ్వు చూడ్డానికే కంటికి నచ్చకుండా ఉన్నావు కదా, పనికి రాకుండా ఉన్నావు కదా, నువ్వేం వెళ్తావు? నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ దేవుని చిత్తములో భారతదేశము ఉంటే, దేశాన్ని రక్షించాలని దేవుని ప్రణాళికలో ఉంటే దేవుడు మరొకరిని పంపిస్తాడు, నువ్వు మాత్రం వెళ్ళటానికి వీల్లేదు, కూర్చో అన్నాడు. అయితే విచిత్రం ఏంటో తెలుసా? అదే మనల్ని అంటే వెంటనే దొరికింది అవకాశం, పొరపాటున చేయి పైకి ఎత్తేనని సటుక్కుని కూర్చుందాం. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఎత్తిన చేయి దింపకుండా పైకి లేచి నిలబడి అంటున్నాడు, అయ్యా బిషప్ గారు, మీరు వెళ్ళమన్నా వెళ్ళొద్దన్నా, ఉండమన్నా ఉండొద్దన్నా, నేను మాత్రం భారతదేశంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళాల్సిందే అన్నాడు. సరే పోతే పో, నీ కర్మ అని అన్నాడు. ఆయన వదిలేశాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఆయనకి మన భాష రాదు, తెలుగు రాదు. 3 నెలల పాటు, ఎప్పట్లాగా విమానాలు లేవు, 3 నెలల పాటు ఓడలో ప్రయాణం చేసుకుంటూ వచ్చి కొన్ని నెలలు మన భాషలు నేర్చుకున్న తర్వాత ఆయన రోజుకు 24 గంటలుంటే రోజుకి 18 గంటలు కష్టపడ్డాడంట. ఎన్ని గంటలు? 18 గంటలు కష్టపడి మొట్టమొదటిగా మన భారతదేశంలో న్యూస్ పేపర్ ప్రవేశపెట్టింది ఆయన, బ్యాంకులు ప్రవేశపెట్టింది ఆయన, సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భార్యను కూడా ఆ చితిమంటల్లో వేసి తగలబెట్టేవాళ్ళు, అలాంటి ఆ చర్యను ఆపింది ఆయన. అన్నిటినీ ఆపి బాల్య వివాహాలను ఆపింది ఆయన. ఇవన్నీ ఆపి ప్రాంతాలు తిరిగి సువార్తను ప్రకటించి బైబిల్ను ముద్రించి ప్రతి విషయంలో కూడా ఆయన ఎన్నో చర్యలు చేసి మన దేశానికి సువార్త తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు తెలుసా? విలియం కేరీ. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తిని బిషప్ గారు ఏమన్నాడు? నువ్వు మాత్రం వద్దు, వెళ్ళటానికి వీల్లేదన్నాడు. సాతానుడు అతన్ని ఆపాలని చూసినా చెప్పాలి, సాతాను ఆలోచనలు చెడగొట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చి భారతదేశానికి సువార్తను తీసుకొచ్చిన వ్యక్తి విలియం కేరీ. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఇంకా ఎంతోమంది రక్షణ పొందలేదేమో. సాతానుడు నీ చెవులో కూడా చెప్తాడు, నువ్వు రక్షణ పొందితే పొందుకున్నావు, మీ ఆయన్ని వదిలే, నీ పిల్లల్ని వదిలే, వాళ్ళే వస్తారు ఎప్పుడోసారి. నీ చెవిలో చెప్తున్నాడా? విను జాగ్రత్తగా. ఏం చెప్పాలో తెలుసు? సాతానా పో, నువ్వు నా దగ్గరికి రావడానికి వీల్లేదు. నేను ఎలా రక్షణ పొందానో నా భర్త రక్షణ పొందాలి, నా భార్య రక్షణ పొందాలి, నా కుమారుడు కుమార్తె కుటుంబం అంతా యెహోషువ చెప్పినట్లు నేను నా ఇంటి వారు మొత్తం యెహోవానే సేవించాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎవరిని సేవించాలి చెప్పాలి? ఎవరిని సేవించాలి? యెహోవాని. మరి సేవిస్తున్నారా? ఒకవేళ ఇంకా నీ కుటుంబంలో దేవుని చిత్తం నెరవేర్చబడకుండా దుష్టుని ప్రణాళికలు జరుగుతూ ఉంటే ఈరోజు వాటన్నిటిని కూడా పటాపంచలు చేసే శక్తి దేవుడు నీకు మాత్రమే ఇచ్చాడు. దావీద్ అంటాడు హుషైతో, హుషై, ఆ ఆలోచనలు చెడగొట్టే శక్తి సత్తా నీకు మాత్రమే ఉంది, వెళ్ళు అన్నాడు. దావీదు మాట తీసుకుని హుషై అబ్షాలోం దగ్గరకు వచ్చాడు. ఆ దుష్టుని పన్నాగములను ఆలోచనలు చెడగొట్టి దావీదుకి దేవునికి విజయం వచ్చేటట్లుగా కొన్ని ప్రణాళికలు ఆలోచనలు కలిగి చేశాడు. విజయాన్ని పొందుకున్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఈరోజు నీ జీవితంలో హూషైలో 4 అనుభవాలను చెప్పాను. ఈరోజు ఈ పాఠం ద్వారా మనం నేర్చుకున్న అంశాలు ఏంటంటే, నెంబర్ 1 హూషై త్వరపడువాడు, 2వదిగా పశ్చాత్తాపము కలిగిన వ్యక్తి, 3వదిగా
దైవ స్నేహము కలిగిన వాడు. 4వదిగా దుష్టుని ఆలోచనలను చెడగొట్టే వ్యక్తి. హల్లెలూయా. ఈ 4 గుణగణాలు నీలో నాలో ఉంటే ఆ రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన దేవాతి దేవుని దర్శనాన్ని మనమందరము కూడా చేయుదముగాక. హల్లెలూయా. ఇంతవరకు దేవుని సన్నిధికి వస్తున్నావు మంచిదే, ఆరాధిస్తున్నావు మంచిదే, ప్రార్థన చేస్తున్నావు మంచిదే. ఇంకా దైవ దర్శనాన్ని పొందుకోలేదేమో, దేవుని స్వరూప దర్శనాన్ని చూడలేదేమో, దేవుని వెలుగును అనుభవించలేదేమో, దేవుని సన్నిధి కాంతి నీ మీద ప్రకాశింప చేయలేదేమో. అయితే ఈరోజే హూషైలాగా దేవుని పని చేయడానికి త్వరపడే వ్యక్తిగా నీవెందుకు ఉండకూడదు? ఈరోజే పశ్చాత్తాపడే వ్యక్తిగా నీవెందుకు ఉండకూడదు? దైవ స్నేహాన్ని కలిగిన వ్యక్తిగా నీవెందుకు ఉండకూడదు? దుష్టుని ఆలోచనలు చెడగొట్టే ఒక హూషైలా నీ కుటుంబంలో నువ్వెందుకు ఉండకూడదు? ఉండగలిగితే దేవుడు నీకు నీ కుటుంబానికి తన దర్శనాన్ని, దేవుని దీవెనలను మెండుగా కుమ్మరించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఎవరంట హూషై? ఎవరు? దావీదు స్నేహితుడు కదా. చాలా మంచి 4 పాఠాల్లోనే చెప్తారా? మరి నాకు చెప్పేస్తే నేను ముగించేస్తాను. చెప్పండి. నెంబర్ 1 చెప్పాలి. వెనకాల ఉన్న వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్తే విందామనిపిస్తుంది నాకు. వెనకాల ఉన్న వాళ్ళు చెప్పాలి. చెప్పండి. హూషైలో ఉన్న మొదటి లక్షణం, అసలు పేరే రావట్లా, హూష్ అంటున్నారు. ఒకసారి చెప్పండి. పేరేంటి? హూషై. వెరీ గుడ్. అతనిలో ఉన్న మొట్టమొదటి లక్షణం త్వరపడువాడు. చెప్పండి అమ్మా, చెప్తే మీకు కూడా గుర్తుంటుంది. ప్రార్థన చేసుకునేటప్పుడు, అయ్యా హూషై త్వరపడేవాడంట, నేను కూడా నీ సన్నిధి కొరకు త్వరపడే వ్యక్తిగా ఉండాలయ్యా. చెప్దామా ప్లీజ్ అమ్మా? చెప్పండి. మొట్టమొదటి లక్షణం, హూషైలో ఉన్న మొదటి లక్షణం త్వరపడేవాడు. అందరం కలిసి చెప్దామా? ఎందుకంటే కొంతమంది తల్లులు ఏం చెప్తే ఏమనిద్దో అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. నేనేమి అన్నాం? చెప్పండి అమ్మా, మీరు నోరు తెరిచి చెప్తే ఎంత సంతోషమో నాకు. చెప్దామా? నెంబర్ 1 హూషైలో ఉన్న మొదటి లక్షణం త్వరపడువాడు. 2వ లక్షణం పశ్చాత్తాపడువాడు. 3వ లక్షణం దైవ స్నేహాన్ని కలిగిన వాడు. 4వ లక్షణం సాతాను ఆలోచనలను చెడగొట్టేవాడు. అర్థమైంది కదా? ఈ 4 గుణగణాలు మనం కూడా నేర్చుకుని, ప్రభా నేను నా కుటుంబంలో ఒక హూషైలాగా ఉండాలయ్యా. ఎందుకంటే నీ పని కొరకు నీరసంగా అనాలోచనగా ఉంటూ ఉన్నానేమో, ఇక నుంచైనా నీ పని కొరకు త్వరపడతానయ్యా. ఒకవేళ పశ్చాత్తాపం నాలో లేకుండా పైకి భక్తి కలిగిన వారి వలె దాని శక్తిని ఆశ్రయించినట్లుగా నటిస్తూ ఉన్నానేమో, భక్తి కలిగి జీవిస్తానయ్యా. విరిగిన మనసుతో నిన్ను ఆరాధిస్తాను. దైవ స్నేహాన్ని కలిగిన వ్యక్తిగా దుష్టుని పన్నాగములను ఆలోచనలు చెడగొట్టే హూషైలా నేను ఉంటానయ్యా అని ఒక మంచి తీర్మానం తీసుకున్నామా దేవుని సన్నిధిలో? దయచేసి అందరూ కూడా మోకరించుదాం. అందరం కూడా దేవుని సన్నిధిలో మోకరించుదాం.